నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో, ఈరోజు వీడియోలో ఇక్కడ మాకైతే ఇక్కడ ఏం వర్క్ అయితే లేదు ఈరోజు. సో, బండ్లకేమన్నా వెల్డింగ్స్ అవి కట్ అయినయి ఏమన్నా ఉంటే వెల్డింగ్ అయితే ఏపిద్దామని చెప్పి వెల్డింగ్ వర్క్ అయితే పెట్టుకున్నాం ఈరోజు. సో, చూద్దాం మరి ఎలా వెల్డింగ్ చేస్తాం ఏందనేది ఆఫ్రికాలో. సో, లెట్స్ గో. సపోర్ట్ ఒకటే లోపటుంది. మన మెషిన్ వచ్చేసి బయటుంది. ఎందుకంటే అక్కడ వెల్డింగ్ వర్క్ అయితే జరుగుతుంది. సో, ఇందాకే మనం యూజ్ చేసాం కదా ఐరన్ కేసింగ్. సో, ఐరన్ కేసింగ్ అయితే వెల్డింగ్ అయిపోయింది. ఇందాక ఇక్కడ చిన్న హోల్స్ లాగా పైనుండే వర్క్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పి అది వెల్డింగ్ అయితే వేయించినాము. మన బండి అయితే ఇట్లా రోడ్డు పైన పార్క్ చేసుకున్నాము, ఎందుకంటే వెల్డింగ్కి ఈజీ ఉంటుందని. ఎందుకంటే ఆఫ్రికాలో వెల్డింగ్కి కరెంట్ అనేది ఉండదు. సో జనరేటర్ తోటి వాళ్ళు వెల్డింగ్ అయితే కొడతారు. సో ఇప్పుడే ఇందాక పైన సైడ్ అయితే కొట్టినాము. ఇప్పుడు వచ్చేసి ఈ బాక్స్లో అనేది వెల్డింగ్ కొట్టియాలి. ఈ బాక్స్లో ఏంటంటే మనం సామాన్ పెడతాము, సంబంధించిన పానలు అవి ఇవి. సో ఆ పైన అయితే వెల్డింగ్ కొట్టేసిండు. సో చూడండి, ఇగో ఇలా జనరేటర్ స్టార్ట్ చేసుకొని ఇలా వెల్డింగ్ అయితే కొడతారు ఇట్లా కరెంట్ తోటి. ఇక్కడ ఓన్లీ యూజ్ చేసే జనరేటర్ తోటి ఇక్కడ వెల్డింగ్ కొట్టేది. చూడండి, ఆ బాక్స్లో అయితే అలా రేకుది అయితే ఒకటి సెట్ చేసి ఆ రేకుది డబ్బా పెట్టి కొట్టి వెల్డింగ్ కొట్టాలి. మొత్తానికి ఆ డబ్బాని అయితే సెట్ చేసిండు. సెట్ చేసిన తర్వాత దాంట్లో వెల్డింగ్ అనేది కొడతారు. ఆ డబ్బా అనేది మళ్ళీ పైకి రాకుండా గట్టిగా. సో ఇదే అన్నమాట జనరేటరు ఇక్కడ యూజ్ చేసేది వీళ్ళు. ఈ జనరేటర్ డీజిల్ పోసుకొని ఇలా వైర్ కలెక్షన్స్ అన్నీ ఇచ్చుకొని సేమ్ మనలాగానే వెల్డింగ్ అనేది కొడతారు. ఓన్లీ ఒకటే తేడా, మన దగ్గర కరెంట్ ఉంటుంది, ఇక్కడేమో జనరేటర్ యూజ్ చేసుకుంటారు అంతే. చూడండి, వెల్డింగ్ మొత్తం బ్యాక్ సైడ్ అయితే మొత్తం అయిపోయింది వెల్డింగ్. సో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాం పైన సైడ్ కూడా. ఇగో ఇది లెవెల్. ఈ ఫైనల్ లెవెల్ వచ్చేసి ఈ మాదిరిగా కొట్టేసి డబ్బా టైపు మనకైతే మొత్తం క్లియర్గా. సో ఒకసారి వెనకాల కూడా చెక్ చేసుకుంటున్నాం. చూడండి, వెనకాల కూడా క్లియర్గా ఉందంతా, పర్ఫెక్ట్గా కొట్టేసారు వెల్డింగ్ ఇక్కడ కూడా మనకైతే. సో చూసారు కదా, ఇదే ఈరోజు వీడియో. సో ఇందాక జస్ట్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. వర్క్ కంప్లీట్ చేసుకొని బండ్లు అయితే లోపల పార్క్ చేసుకొని ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాము. సో వీడియోస్ అనేది ఎక్కువగా అప్లోడ్ చేయలేకపోతున్నా, ఎందుకంటే ఇక్కడ ప్రజెంట్ వర్షాకాలం అవుతుంది. సో వర్షాకాలంలో మాకు వర్క్ అనేది ఎక్కువ లేవు. సో ఇక్కడ బయటకు కూడా ఎక్కువ వెళ్ళట్లేదు. సో వీడియోస్ అనేది తీయలేకపోతున్నా. నాకు తెలిసి జనవరి ఫిబ్రవరిలో వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ టైంలో మనం వీడియోస్ అయితే బాగా తీద్దాం. ఇప్పుడైతే వీలైన కాడికి వీడియోస్ అయితే తీసి అప్లోడ్ చేద్దాం. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట కొట్టడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.